నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గా సాగుతాయి. నాయకులు మాట్లాడే మాటలు కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చర్చనీయాంశమవుతాయి. తాజాగా నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా మాట్లాడిన మాటల మీద ఇక్కడ పెద్దగా చర్చ జరుగుతోంది. ఇక్కడంతా కూడా అంటే ఎవరు కూడా యూజ్ చేయకూడని మాటలు ఆమె మాట్లాడారు అనే ఒక ప్రచారం జరుగుతోంది. దానికి అటు టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి మాట్లాడటం, అదేవిధంగా ఎమ్మెల్యేలంతా కూడా మన గాలిగాళ్ళు ఎన్నికయ్యారు అని తీవ్రమైన పదజాలం ఉపయోగించటం, మిగతావన్నీ కూడా అంటే రైతుల సమస్యలు వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా అందరూ కూడా ఒక తిరుగుతున్నారు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడటాన్ని ఇక్కడ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కానీ మిగతా టీడీపీ నేతలు కానీ వీళ్ళంతా కూడా ఖండించడం జరిగింది. అయితే దీంట్లో దానికి వీళ్ళు కూడా అదే స్థాయిలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, దీన్ని మీ నేత అంటే ఇంతకు ముందు ఉన్న నేతలు, వైసీపీ నేతలు కూడా ఇలాంటి అసభ్య పదజాలాలు వాడుతున్నారు అనే ఒక ప్రచారం కూడా ఉంది. దాని మీద అసలు మీరు మీ నాయకురాలు మాట్లాడిన మాటల్ని ఎలా సమర్థించుకుంటారు? సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి, ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యానికి ప్రేక్షకులకి హృదయపూర్వక నమస్కారం అండి. రోజా గారిని ఏ విధంగా టార్గెట్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఆవిడ యొక్క క్యారెక్టర్ ని అసాసినేట్ చేస్తా ఉన్నారు మనం గమనిస్తూ ఉన్నాం. రోజా గారు గతంలో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా టీడీపీ పార్టీలో కొంతమంది అలాగే ఆవిడని మరి ఆవిడ యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, ఆవిడని ట్రోలింగ్ చేయడం చేశారు. అవన్నీ భరించలేకనే ఆవిడ టీడీపీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఇంకా బాగా టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా రోజా గారిని టార్గెట్ చేయడం, రోజా గారి గురించి లేనిపోని మాట్లాడిపించడం, ఎవరో ఒక ఎమ్మెల్యేతో రోజా గారి ఒక క్యారెక్టర్ అసెస్మెంట్ చేపించి మాట్లాడించడం మనం చూస్తున్నాం. గతంలో ఇదే బండారు సత్యనారాయణ ఎమ్మెల్యే ఏమన్నారండి, రోజా నువ్వు ఏ వాటిల్లో ఉన్నావు, ఏ లాడ్జిలో తిరిగావు, నువ్వు ఎన్ని బ్లూ ఫిల్మ్ లో నటించావు, నీ వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయి, ఏ రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి సభ్య సమాజానికి తలదించేటట్టుగా అటువంటి జుగుప్తికరమైనటువంటి భాషలో ఆయన మాట్లాడటం జరిగింది. ఒక స్త్రీని, ఒక మహిళను ఆ రకంగా మాట్లాడచ్చు లేదో, నిజంగానే వాళ్ళ ఇంట్లో మహిళలు ఉన్నారు లేదో మరి ఆయన బండారు సత్యనారాయణ గారు ఆయన బేరే చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ నిన్నగాక మొన్న గాలి భానుప్రకాష్ అన్నారు, 2000 రూపాయలకి నువ్వేం పనైనా చేస్తావు రోజు, 2000 రూపాయలు ఇస్తే ఎంతకైనా తెగిస్తావు, నువ్వు చేయని పని అంతలేదు, మార్కెట్ లో నీ గురించి అలా అన్నారు. 2000 రూపాయలు అంటే గాలి భానుప్రకాష్ మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా? అదే 2000 రూపాయలకి మీ ఇంట్లో ఆడపిల్లల గురించి అంటే నువ్వు ఒప్పుకుంటావా? తప్పు కదా. ఎవరో ఆడపిల్ల కదా, మీ ఇంట్లో ఆడపిల్లలు తిట్టో తప్పే, అలాగే పక్కన ఆడపిల్లల గురించి అటువంటి మాట్లాడినా తప్పే. ఎందుకంటే ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆ నగర కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ నగర ప్రజలకి మీ ద్వారా ఒక మంచి డెవలప్మెంట్ లేదా తాగునీరు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించి తీసుకువెళ్ళండి. మీ రాజకీయ ప్రత్యర్థి రోజా గారు మీకు కాదంట, కానీ విమర్శలు అనేవి ఉండాతనంగా ఉండాలి, ఉండాతనమైన రాజకీయాలు చేయాలి. అంతేగాని మనం వ్యక్తిగతంగా రాజకీయాల కోసం వ్యక్తిగత జీవితాన్ని బయటికి తీసుకొచ్చి వ్యక్తిగత జీవితాల మీద వాటి వ్యక్తిగత అననం చేసుకోవాలంటే ఎంతవరకు చేసుకుంటున్నాం. అందుకనే రోజా గారు ఎందుకన్నారంటే గాలిలో గెలిచిన గాలిలో కొడుకులు ఇలాగే మాట్లాడతారు, వాళ్ళ
నిజంగానే ప్రజాబలంతో గెలుస్తుంటే, ఈవీఎం మేనేజ్ చేయకుండా గెలుస్తుంటే వాళ్ళు నిజంగా ప్రజలకు భయపడి పరిపాలించేవారు. వాళ్ళు గాల్లో గెలిచారు కాబట్టి అని చెప్పి ఆ రంగం మాట్లాడడం జరిగింది. ఎందుకంటే అదే పదాగా ఆవిడని గాల్లో చేసి టార్గెట్ చేయడం మాట్లాడడం వల్ల ఇంకా రోజు గారు ఎక్కువ సహజతత్వం తీసి ఆవిడ ఏ రకంగా అయితే రకంగా ఉంటారో, ఏ రకంగా అయితే మాట్లాడతారో ఈ రకంగా మనం మాట్లాడడం జరిగింది. ఎవరైతే టీడీపీలో ఉన్నారో గాల్లో కొడుకు గాల్లో గెలిచిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారని చెప్పి మాట్లాడకుండా ఉంటే మనము దానికి ఓ మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. లక్ష్మి గారు ఇప్పుడు లక్ష్మి గారు మాట్లాడింది విన్నారు కదా. ఇక్కడ మీరు నీరజ్ గారు మీరు చెప్పండి, టీడీపీ మహిళా నాయకురాలుగా ఇప్పుడు ఒక మహిళ ఆ విధంగా మాట్లాడటం, అయితే టీడీపీ నేతలు రెచ్చగొట్టడం వల్లే, అంటే ఇంతకు ముందు ఆమెని కూడా అనకూడని మాటలు అన్నారు కాబట్టే ఆమె కూడా ఆ విధంగా మాట్లాడుతుంది అనేది అక్కడ లక్ష్మి గారు కానీ వైసీపీ నుంచి చెప్తున్నారు. దీనికి ఒక టీడీపీ మహిళా నాయకురాలుగా అసలు ఇలాంటి సంస్కృతి ఉండొచ్చు అంటారా? అందరికి నమస్కారం అండి. నిజంగా చెప్తున్నానండి, రోజా గారు దేవన్ నుంచి కూడా ఆమె చేసేదన్నీ కూడా అసెంబ్లీలో విసుక చేసి నోరంత అండి. అది ఎంత దారుణమైన విషయం అండి. ఎవరైనా ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా ఏ మహిళనైనా అలా చేస్తారు అసెంబ్లీలో. నోటు సైకిల్ చేస్తులు చేస్తారు ఎవరన్నా అసెంబ్లీలో. అసెంబ్లీ అంటే ఏంటండి, ఒక గొప్ప దేవాలయం లాంటి మనందరికీ కూడా. అలాంటి పనులు చేయొచ్చని రోజు గారు ఇలాంటి వికృత చేష్టలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు 151 నుంచి 11 వచ్చేసారు. అవునా కాదండి? ఇలాంటి పనులు అంతేకాకుండా ఈవిడ ఎప్పుడు మాట్లాడలేదు అంటున్నది. లోకేష్ బాబు గురించి ఎలా మాట్లాడిందండి ఆవిడ? చెప్పండి, ఎంత దారుణంగా మాట్లాడింది లోకేష్ బాబు గురించి ఆవిడ. పెళ్లి పిత్రిగాళ్ళంట. ఏం మాట్లాడలేదు లోకేష్ బాబు గురించి మాట్లాడదాం కరెక్ట్ అండి? పెళ్లి పిత్రిగాడు తీసుకుని వాళ్ళ ఆవిడకిస్తే ఆవిడకిస్తే వాళ్ళ అమ్మకిస్తే ఇవన్నీ ఆవిడ మాట్లాడే భాషనండి. ఆవిడ ఎమ్మెల్యే కానీ మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఉందనుకుంటారు. అన్ని చేసేసారు. ఆవిడకి సభ్యత తెలియదు. ఆడవాళ్ళు ఇలాంటి భాష మాట్లాడకూడదు. ఏ పదవిలో ఉన్నా మనం మంచి నడవడికి ఉండాలండి. భాష మంచిగా ఉండాలి. మనం మంచిగా మాట్లాడుకోవాలి. మీకు నచ్చ గట్టిగా మంచిగా చెప్పాలి. అంతేగాని ఏంటంటే మాటలు పెళ్లి కాదా ఏం మాట ఉండేది గాలినప్పుడు ఏంటంటే మాట ఎంత గొంతుగా మాట్లాడింది ఎంత గొంతుగా మాట్లాడింది. ఇక్కడ నగర్ అంటే ఇప్పుడు నగర్లో కానీ లేకపోతే నెల్లూరులో కానీ ఇవన్నీ కూడా ఈ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల మధ్యన వచ్చి అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు మాటలు జారే పరిస్థితి. అంటే ఇటు వైసీపీ వాళ్ళే మాటలు జారుతున్నారు అనేది కాకుండా వాళ్ళు అన్నారు కదా అని ఇక్కడ టీడీపీ నుంచి కూడా అటాక్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు కూడా అనకూడని మాటలు అయితే అంటున్నారు. అయితే దీని మీద విజయభాస్కర్ గారు మీరు చెప్పండి, అసలు దీన్ని ఏ విధంగా, అంటే మీరు టీడీపీ సీనియర్ లీడర్ గానే ఉన్నారు, దాంట్లో ఈ సంస్కృతి అనేది ఏపీకి అంటే ఏపీ రాజకీయాల్లో ఈ తిట్ల దండకం లేకపోతే భూతి పురాణం ఇదంతా కూడా మంచి సంస్కృతిని ఇస్తుందంట, భవిష్యత్ తరాలకు ఏమిస్తుంది? నమస్కారం అండి కేకే గారు. అదేవిధంగా నాతో పాటు డిబేట్ లో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మరి ఇప్పుడు మన భారతదేశ సాంప్రదాయాలు అయితేమి హిందూ సాంప్రదాయాల ప్రకారం అయితేమి ఎత్ర నాగేస్తు పూజ్యంతే తత్ర దేవతాః రమంతే తత్ర దేవతాః అని చెప్పేసి పూజించే సమాజం ఉంది. స్త్రీల పట్ల చాలా గౌరవంగా ఉంటారు. స్త్రీని ఆదిశక్తిగా భావిస్తారు. మరి ఎచ్చట స్త్రీలు పూజింపబడతారో అచ్చట దేవతలు ఆనందిస్తారని అంటారు. మరి అలాంటి భారతదేశంలో మహిళలు ఇటీవల కాలంలో అన్ని రంగాల్లో సాధికారిత సాధించడం చాలా గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది అందరికీ. ఒకనాడు స్త్రీలని ఇంటికి దూరం చేశాడు. స్త్రీలని అన్ని రంగాలకు దూరం చేసి వంటింటి కుందేలుగా, పిల్లలకి యంత్రాలుగా, మగవాడి ఆట బొమ్మగా ఉంచిన సమాజం నుంచి ఇప్పుడిప్పుడే మహిళలు మహాత్మా గాంధీ ఆడవాళ్ళు అర్ధరాత్రి శక్తిగా తెలగలిగే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న పూజ్య బాపూజీ కళలు నెరవేరిన సందర్భం. ఈ రోజు ఆడపిల్లలు ఒంటరిగా ప్రపంచం అంతా రైళ్లెక్కి విమానాలెక్కి ప్రయాణిస్తున్నారు. చదువుల కోసం, ఉపాధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, వ్యాపారాల కోసం.
అలాంటి స్వేచ్ఛాయుత వాతావరణం మహిళలకి ఈ రోజు దక్కినందుకు చాలా మనం గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంలో రోజా గారు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో పొరుగు పోసుకోవడం చాలా ఆనందించదగ్గ విషయంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ నుంచి వచ్చినామే కాబట్టి అనొచ్చు అంటారా ఏంటి? ఆమెకు ఉమ్మడి రాష్ట్రంలో మహిళా అధ్యక్షురాలు ఇవ్వడం జరిగింది. శాసనసభ్యురాలుగా పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. అయితే శాసనసభ ఎన్నికల్లో మహామహులంతా ఓడిపోయిన సంఘటన మనం చూస్తున్నాం. భారతదేశంలో రాజకీయ యోధులు ఎంతో మంది ఓడిపోయారు. కానీ ఆవిడ చంద్రగిరి నుంచి ఓడిపోగానే అబద్ధాలు వేయడం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడే ఓడించాడు అని చెప్పి ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ మీద కక్ష పెంచుకున్న ఆవిడ ఆ తర్వాత ఆమెకి ఇష్టమైన పార్టీ వైసీపీలో చేరింది. అది ఆమె ఇష్టం, దానికి ఎవరు కాదనే లేదు. అయితే చంద్రబాబు నాయుడు మీద కక్షతోనే తిడుతోందంటారా? చంద్రబాబు నాయుడు మీద కక్షతోనే ఇప్పుడు ఆవిడ ఓడిపోయింది. మహామహులంతా ఓడిపోతుంటారు రాజకీయాల్లో. పోతే ఆవిడ అప్పుడు కొద్ది నెలల పాటు గందరగోళం చేసింది. తెలుగుదేశం పార్టీలో ఓడిపోయిన తర్వాత చాలా గందరగోళం చేసింది. నన్ను ఓడించారు అని చెప్పి కొంచెం తిరుగుబాటు ఎగరేస్తూ ఆమె పార్టీలో ఇంటర్నల్ డిసిప్లిన్ ని వదిలేసి ఆమె స్వేచ్ఛగా మాట్లాడేది. ఆమె ఇష్టారాజ్యంగా మాట్లాడేది. తర్వాత ఆమెకు ఆల్టర్నేటివ్ గా వైసీపీ పార్టీ, అది ఆమె ఇష్టం వెళ్ళింది. సరే మంచిదే. ఆమె మంత్రి కూడా ఆమె హీరోయిన్ గానే కాకుండా ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలుగా అటు సినిమా రంగంలో కొంతవరకు నటించింది. రాజకీయాల్లో కూడా వచ్చి చాలా యాక్టివ్ అని అందరూ భావించారు. 2 సంవత్సరాలకు పైగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో 2వ విడత క్యాబినెట్ లో మంత్రి పదవి అలంకరించింది. అందరూ సంతోషించారు కొంతకాలం. ఏది మంచి యాక్టివ్ ఆర్గనైజ్ బాగా చదవండి, వాగ్దాటి ఉందని. కానీ ఆ వాక్చాతుర్యాన్ని ఆమె దుర్వినియోగపరుస్తుంది ఇప్పుడు గత కొంతకాలంగా. ఇష్టారాజ్యంగా నోటికి వచ్చినట్టు మాట్లాడటం. ఎందుకంటే నోరు అదుపు చేసుకోవాలి. కాలు జాగ్రత్త తీసుకోవచ్చు కానీ నోరు జాగ్రత్త తీసుకోలేదు. పోతే మనకి నాలుక అనేది రోగాలు తెస్తుంది, శత్రువులు తెస్తుంది, చెడ్డ పేరు తెస్తుంది. మరి ఆ నాలుగును అదుపులో పెట్టుకోవడంలో ఆమె చాలా లోపం ఉంది. యాక్షన్ కి రియాక్షన్ అని వీళ్ళు మీ వాళ్ళు అంటుండబట్టే ఆమె కూడా ఆ స్థాయిలోనే అంటుంది అనేది వైసీపీ వాళ్ళు. రాజకీయ జీవితం ఆవిడకి ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు పాత క్లిప్పింగ్స్ అన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తిరిగేస్తే ఎవరు ముందు మాట్లాడతారు? ఆమె ఎన్ని వేల స్టేట్మెంట్లు ఇచ్చింది. దానికి వ్యతిరేకంగా కౌంటర్ గా మిగతా వాళ్ళు ఎన్ని ఇచ్చింది, ఏం మాట్లాడింది పరిశీలిస్తే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది అర్థమవుతుంది. పోతే ఇప్పుడు గాలి ముద్దు కృష్ణనాయుడు ఆయన ఒక లెక్చరర్, ఉన్నత విద్యావంతుడు, లెక్చరర్ గా ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన అనేక సార్లు శాసనసభ్యుడు అయ్యాడు, సీనియర్ మంత్రిగా కూడా ఉన్నాడు. సరే, ఆయన అకాల మరణం చెందాడు. వాళ్ళ కుటుంబానికి చెంది ఆయన కుమారుడు బాగా చదువుకున్నారు. అందులో కుమారుడు గాలి భానుప్రకాష్. ఆయన మొన్న ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు ఒకసారి, ఈసారి గెలిచాడు. అవన్నీ సహజం. పోతే వాడింటి పేరు గాలోడు. అదేవిధంగా సరే, ఆయన ఒక్కడే కాకుండా అందరు గాలి నా కొడుకులు అంటే ఒక లేడీగా ఆవిడ కొడుకులు అనేది మగవాళ్ళు మగరాయుడిని అంటుంటారు. ఏది మగవాళ్ళు అంటే అర్థం అదుపు లేకుండా మాట్లాడతారు. మన భారతీయ సంస్కృతి ప్రకారం స్త్రీలు చాలా అంచుకుంటారు. కోపం వచ్చినా ఆవేశం వచ్చినా అంచుకొని చాలా సభ్యతగా మాట్లాడతారు. సంస్కారవంతులుగా స్త్రీలను సంస్కారవంతులు అనుకుంటాం. అటువంటిది మగవాళ్ళు ఎట్లా, చాలా మంది మగవాళ్ళు కొంత అదుపు తప్పుతుంటారు. కానీ స్త్రీలు అనేవాళ్ళు చాలా నాలుగు అదుపులో పెట్టుకుని సంస్కారితంగా ఉంటారు. ఈవిడ నోరు జారడంలో ముందు ఉంటుంది. అది సభ్య సమాజంగా నిర్ణయించాలి. ఆమె సంస్కారానికే వదిలేద్దాం, ఆ విజ్ఞతగా వదిలేద్దాం విషయాలు. పోతే ఇప్పుడు దానివల్ల నష్టపోయేది పరిణామాల మీద శాస్త్రి గారిని మాట సీనియర్ జర్నలిస్ట్ గా శాస్త్రి గారు ఏపీలో అంటే ఇంతకు ముందు నుంచి కూడా, అంటే గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా ఇలాంటి వ్యాఖ్యలే
వాళ్ళ పార్టీ ఓటమికి కారణమైంది అనేది ఒక టాక్ నడిచింది. తర్వాత వాళ్ళు మొత్తం కూడా 11 సీట్లకు పరిమితం అవడానికి కూడా ఇలా ర్యాష్గా మాట్లాడటమే అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి సంస్కృతి లేదు అనే ఒక భావం ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొద్ది రోజుల నుంచి చూస్తున్నట్టయితే ఇప్పుడు వాళ్ళని వీళ్ళంటాం, వీళ్ళని వాళ్ళని అంటాం. ఈ మొత్తం పరిణామాలు గమనిస్తే మీకు ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. చెప్పండి సార్. అందరికీ నమస్కారం సార్. వాస్తవంగా చూస్తే నేను ఇక్కడ ఏ రాజకీయ పార్టీని విమర్శించే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇక్కడ ఒకటేంటంటే అసలు ఈ అంటే మనం అంటే ప్రధానంగా 2 రాష్ట్రాల్లో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఎక్కువ శాతం రాజకీయ నాయకుల యొక్క బూతులు ఏ స్థాయిలో ఉన్నాయంటే వీళ్ళు రేపు సభ్య సమాజానికి ఏం నేర్పించదలుచుకున్నారు అనేది ఒక మొదటి ప్రశ్న. ఎందుకంటే ఒకానొకప్పుడు ఈ మన శాసనసభలో కానీ అంటే రాజకీయ నాయకులు మాట్లాడే భాష ఎంత గౌరవంగా ఉండేదంటే ఏది రాజకీయ ప్రత్యర్థులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చేవారు, చాలా గౌరవం ఇచ్చేవారు. ఆ గౌరవం ఇవ్వడంలో కూడా మీరు బాగా గమనిస్తే మనకి అంటే ఇప్పుడున్న దీంట్లో మనం కానీ చూస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్సే కావచ్చు కానీ రాజకీయ ప్రత్యర్థులు. కానీ వాళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రకమైనటువంటి మర్యాద, మంచితనం ఉండేది. శాసనసభలో ఒక ఇది ఉన్నది సార్, ఏంటంటే కౌల్ అండ్ షద్దర్ అని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది. 99% ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరికి కూడా శాసనసభలో ఏ రకమైనటువంటి భాషను వాడాలి, ఏ రకంగా మనం ప్రవర్తించాలి, ఏ రకమైనటువంటి సాంప్రదాయాలు మనం అవలంబించాలి అనేది ఒక నేర్పిస్తారు. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నేను రోజా గారు రాజకీయ రంగ ప్రవేశం నుంచి ఈ రోజు దాకా నేను చూస్తున్నాను. ఆవిడ మొదట్లో ఉన్న ప్రవర్తన, ఆవిడ తర్వాత ఈ రోజుకి తను నోరు జారి నన్నన్నారు అని మళ్ళీ కన్నీరు పెట్టుకుంటే ఒక స్త్రీగా ఆవిడ ఏడుస్తున్నందుకు అయ్యో అని మనం జాలి చూపించాలా? కానీ ఆవిడ వాడినటువంటి భాషకి మనం ఒక శాసనసభ్యురాలుగా పనిచేసిన మనిషి, అది ఒకటి మనం ఫస్ట్ ఆ విషయం గమనించాలండి. ఒక శాసనసభ్యురాలుగా పనిచేసి శాసనసభలో శిక్షణ పొందింది, ఏ రకంగా ఆవిడ మాట్లాడాలి, ఏ రకమైన గౌరవం ఇవ్వాలి, ఇంత మర్యాద మంచితనానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆ నిబంధనలు ఉన్నాయో అవన్నీ నేర్చుకున్నటువంటి మనుషులు ఈ రోజు ఎంత బూతులు అంటే ఇంకా నోటికొచ్చిన మాట్లాడుకొచ్చి తనని అంటే నేను దయచేసి వైసీపీ వాళ్ళు కానీ ఇంకొకరు కానీ ఎవరైనా సరే నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎందుకంటే శాసనసభలో ఆవిడ ఒక మాట్లాడేటటువంటి అత్యంత హేయమైన పదజాలాల్ని మనం ఒకసారి గమనిస్తే మరి ఆవిడ కుమార్తెని అన్నందుకు ఆవిడ ఎందుకు బాధపడింది అంటే ఒక తల్లిగా ఆవిడకి ఎంత మనసు బాధ క్షోభించిందో మరి ఇతర తల్లులు అదే బాధపడతారని ఆవిడగా అనుకోవద్దా? ఆవిడకి తోడు ఈ మొత్తం నాని బ్యాచ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి పదవులు ఇచ్చారు అంటే వాళ్ళకి ఏది మన ఎగ్జామ్ లో ఫస్ట్ క్లాస్ వచ్చిన విద్యార్థికి ఏమో ఏది మొదట సీట్ ఇచ్చినట్లుగా వీళ్ళు ఎన్ని తిట్లు తిడితే ఎంత వల్గర్ గా మాట్లాడితే వాళ్ళకి అంత ఇది అన్నట్లు వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి మరీ తిట్టిచ్చారే. మరి అదే సందర్భంగా సార్ ఒక్క నిమిషం ఇంకొక మాట నేను ముగిస్తా. మరి అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర శిష్యరికం చేసి అదే ఏది అత్యంత అనుభవం ఉన్నటువంటి 30-35 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి తమ్మినేని సీతారాం స్పీకర్ గా కూర్చొని ఆయన ఆ స్థానాన్ని అగౌరవపరిచేలాగా ఏది కొన్ని పదాలను అందించి మరీ తిట్టించారు. మరి శాసనసభలో ఆ పదాలు వాడకూడదని తెలిసి కూడా ఆయన మరి ఈ రకంగా ప్రవర్తించినప్పుడు మనం ఇప్పుడేంటి సభ్య సమాజానికి మనం అంటే ఇప్పుడు పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం అంటే ఈ పదాలు వాడండి, ఇలాగ మీరు ప్రవర్తించండి. రాజకీయ విశ్లేషకులా లేకపోతే పార్టీ సభ్యులా మీరు? నేను ఏది కాదు ఏదే కాదన్నప్పుడు ఒక పార్టీ స్టాండ్ పట్టుకుని ఎక్కడ అవుతారేంటి?
టీడీపీలో ఉండాలి ఏమైనా మీకేమైనా చుట్టపోసంలో కనబడుతూ ఉన్నారా? అంటే మొదలెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ పార్టీ గురించి చెప్తారు. ఏ టీడీపీలో ఎవరు మాట్లాడారు? సభ్య సమాజానికి విలువనిచ్చే మాట్లాడారు. లక్ష్మణ్ గారు మాట్లాడండి, రెండు వైపులు మీరు మాట్లాడండి. మీరు ఒక్క రోజా గారిని వైఎస్ఆర్ పార్టీని ఉండాలో మాట్లాడినట్టు మాట్లాడతారండి. అటువైపు ఉండాలో మాట్లాడలేదు, అటువైపు ఉండాలి కదా. నేను ముందే చెప్తున్నా, నేను రోజు ఏం మాట్లాడారు మీరు? నేను నిజంగా మీరు జన్యుల రాజకీయ విశ్లేషకులు అయితే జన్యుగా మాట్లాడాలా, ఒక పార్టీ స్టాండ్ తీసుకుని మాట్లాడటం కాదు. మీకు ఇచ్చిన గంట సేపు కూడా వైఎస్ఆర్ పార్టీని తిట్టడానికి వినియోగిస్తున్నాము. మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే రోజు గారి భాష గురించి చెప్పడం, ఏంటంటే రోజు గారి భాష గురించి చెప్పడం. నువ్వు 2000కు వ్యాపారం చేస్తున్నావు, ఒప్పుకోవా? 2000కు నువ్వు వ్యాపారం చేస్తున్నావు, నువ్వు ఒప్పుకోవా? చెప్పు, ఏం మాట్లాడుతున్నావు? ఒక మహిళగా 2000కు వ్యాపారం చేసుకుంటా అంటే ఒప్పుకోవా? 2000కి వ్యాపారం చేస్తున్నారు, 2000కి ఒప్పుకోవా? ఒకసారి బయలుదేరి 2000కి ఏదైనా చేస్తావు, 2000కి ఏమైనా చేస్తావు, 2000కి ఎక్కడికైనా వస్తావు అంటే ఒకసారి బయలుదేరి నీకు సిట్టి కదా. ఈ సాటి 2000కి ఎక్కడికైనా వస్తావంటే మీరు ఆడవాళ్ళందరూ 2000కి వచ్చినావా? 6 శాతం అంటే 2000 పక్కలోకి వచ్చినావా? 6 శాతం అంటే 2000కి ఏ పనులు చేసినావా? ఏం మాట్లాడతారండి? ఒక రోజు ఎంటారు 6 శాతం మాట్లాడినట్టుగా, ఎంటారు 6 వరకు ఏం మాట్లాడతారు మీరు? మీరు దానికి కౌంటర్ ఇవ్వండి. మీరు దాంట్లో మళ్ళీ మాటలను రిపీట్ చేయొద్దు, వేటిని కూడా మళ్ళీ దానికి కౌంటర్ ఇవ్వండి. మీది ఆడియో ఇది కూడా స్టిల్ అవుతుంది, చెప్పండి. మీరు మీ ఏక గారు నేను అనేదంటే ఎక్కడైనా సరే ఇటువంటి లాంగ్వేజ్ కి ఇటువంటి భాష దీనికి పరిశ్రమ పెట్టాలండి. అది వైఎస్ఆర్ పార్టీ అయినా టీడీపీ అయినా ఎవరైనా తవ్వుకుని వెళ్తే ఖచ్చితంగా తిట్లు వస్తాయి. నువ్వు మీరొక మాట అంటే నేనొక మాట అంటావు, మీరొక మాట అంటే మీరొక మాట, అది అలా పెరుగుతూనే ఉంటది. మొన్న ఆ మాట అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతగా తీసుకొని కాలుపాడు ప్రకాశం అటువంటి మాట్లాడటం తప్పు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏడ్చినప్పుడు ఆడపిల్లల విలువ తెలియదు అన్నప్పుడు ఒక సాటి మహిళగా ఆ రోజు ఒక పెద్ద మనిషిగా ఈ రోజు నువ్వు ఆ రోజుగా మాట్లాడుతూ మీరు విమర్శించండి, ఇంకో రకంగా విమర్శించండి, ఇంకో రకంగా దాడి చేయండి. అంతేగాని అటువంటి 2000కి 3000కి అక్కడికి ఎక్కడికన్నా మాట తప్పని ఒక ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఖండించలేకపోయారు? ఈ రోజు నిజంగా మీరు ఖండిస్తే సభాష్ చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి పదవిలో ఒక ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైన ఒక స్టాండ్ తీసుకున్నారు. మీ నాయకులు ఒక మాట చెప్పారని చెప్పి పార్టీలకు అత్యధికంగా అందరూ కూడా వేసేమంటారు. ఎందుకన్నా పోయారు? ఇది ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదండి. ఇటువంటివి ఆడపిల్లలు అంటే ఎవరైనా ఆడపిల్లలే, మగవాళ్ళుగా మనం ఎన్నో తిట్టుకుంటున్నాం. ఆడవాళ్ళ మీదకి ఎందుకంటే ఆడవాళ్ళ మీదుగా అటువంటి అసలు జుగుప్సకరమైన మాటలు ఏ పార్టీ వాళ్ళైనా సరే అటువంటి మాటలు ఆడకూడదు. రాజకీయాలు చేస్తామండి, అంతేగాని మనకి వ్యక్తిగత గొడవలు లేవు, వ్యక్తిగత మనకి రావాల్సిన ఆస్తి లాభాలు లేవు, మనకేమైనా కుటుంబ సమస్యలు లేవు. మనం రాజకీయ పరంగా విమర్శించుకున్నాం. అది విమర్శలు కూడా సమాజానికి ఒక విలువ గల విమర్శలు చేసుకుంటారు అన్నట్టుగా ఉండాలి. అంతేగాని వ్యక్తిగత జీవితాల కోసం వ్యక్తిగతంగా దూషించడం, వ్యక్తిగతంగా ఆడవాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడిస్తామంటే ఇది పద్ధతి కాదని చెప్తున్నాం కేక గారు. ఎందుకంటే చాలా సీనియర్ జర్నలిస్ట్, మీరు జర్నలిస్ట్ ఒక 45 సంవత్సరాలు మీకు అనుభవం ఉంటుంటది. మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఇటువంటి చెప్పాలి, సలహాలు ఇవ్వాలి ఒక ప్రభుత్వానికి. రానున్న ఈ రాజకీయాలు ఎటువంటి శాస్త్రి గారు ఒక పార్టీని గుదానేసుకొని చెప్పడం కాదు, ఎక్కువ సార్లు
వైసీపీ నుంచి నాయకులు ఇలాంటి ప్రవర్తన చేశారు అని సార్ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎక్కువ మంది లేదండి. వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది ఉంటే అంతకు ఎక్కువ మంది టీడీపీలో కూడా ఉన్నారు. ఏమండి ఇప్పుడు స్పీకర్ అయ్యన పాత్రుడు సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ గారిని ఎవరి సంఖ్య నాగుతున్నావు అని అన్నారంటే ఎన్ని గుండెంటే అటువంటి మాట్లాడారని ఒక దళిత మహిళని ఎవరి సంఖ్య నాగరాలు ఉన్నామంటే ఎటువంటి మాట్లాడేది. ఈ రోజున అయ్యన్న పాత్రుడు గాని, బండారి సత్యనారాయణ గాని, గాలి భానుప్రకాష్ గాని, లేదా వాళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి గాని చాలా మంది ఉన్నారు. ఒకరు కాదు, చాలా మంది ఉన్నారు టీడీపీలో బూతులు మాట్లాడేవాళ్ళు. రెండు పార్టీల నుంచి కూడా ఈ బూతుల పంచాంగం అనేది తగ్గించి సమస్యల మీద అంటే వ్యక్తిగతంగా కాదు మామూలుగా పార్టీ పరంగా విమర్శలు చేస్తే అనేది బాగుంటుంది. దాని మీద ఇప్పుడు చెప్పండి నీరజ్ గారు చెప్తున్నారు దాన్ని. లక్ష్మణరావు గారు ఒక చిన్న ఇదేంటి మన అదే నేను కేకే గారు మీకు కూడా ఒక చిన్న సబ్మిషన్. నేను యాక్చువల్ గా మీరు మధ్యలో ఇందాక ఒక నిమిషం అన్నప్పుడు నేను ఆపిన దీనిలో నేను ఏది ఇప్పుడు మన లక్ష్మణరావు గారు చెప్పినట్లుగా అయ్యన్న పాత్ర గారు, తర్వాత బండారు సత్యనారాయణ గారు, ఇంకొకరు అంటే తెలుగుదేశం నాయకులు వాడినటువంటి పదాలు అదే వాళ్ళ యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క మాట తీర్లు కూడా నేను చెప్పబోయా. కానీ ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా మన సపరేట్ అయిన ఇదైనప్పుడు నేను ఒక పార్టీని వ్యక్తిగతంగా ఎక్కడ భుజాన్ని వేసుకోదలుచుకోలేదు. ఉన్న వాస్తవం ఏంటంటే అసలు సభ్యత సంస్కారం అనేది రెండు పార్టీల్లోనే దాదాపుగా అంటే కొంత లోపించి జనాన్ని అంటే పిల్లలకి ఏం చెప్పదలుచుకున్నారు అనేది నేను ప్రశ్నించదలుచుకున్నాను. అది తప్పు అవుతుంది. నీరజ్ గారు చెప్పండి, మీరు ఇందాక చెప్తున్నారు. అండి మొదటి నుంచి రోజా గారి ప్రవర్తన మీరు వేరేగా అనుకోవద్దండి. అన్ని ఉంటారేమో కానీ రోజా గారి వచ్చండి మిగతా నేను ఎవరిని మాట్లాడతా, ఓన్లీ రోజా గారి గురించి మాట్లాడతాను. వాడు మాట్లాడే విధానం గురించి మాట్లాడుతున్నా. ఫస్ట్ నుంచి మన అసెంబ్లీలో భువనేశ్వర్ గురించి మాట్లాడుతుంటే ఆమె గురించి మాట్లాడుతుంటే తమిళనాడు ఆవిడ ఆ పార్టీ తెలుగుదేశం పార్టీలో చేసి వచ్చింది. అలాంటి ఆవిడ మా భువనేశ్వర్ గురించి మాట్లాడుతుంటే కనీసం ఎవరు మాట్లాడంటే అంత గౌరవం ఉన్నాళ్ళు అలా ఇష్టం వచ్చిన మాట జనవాళ్ళు నేర్చారు కూడా. అసలు అది నా శాసనసభలో చేసినప్పుడు కనీసం వీడు నోరు ఎప్పుడైతే మరి ఇప్పుడు ఆడపడలే కదా మాట్లాడద్దు అని పెద్ద ఆవిడ అలా మానకూడదు. పెద్ద కూర్చొని మానకూడదు ఎందుకు నోరు ఎప్పలేదు ఇప్పుడు మీకు ఎదగాలని అనిపిస్తుంది మీకు. కానీ ఆ రోజు ఎందుకు అనిపిస్తుంది మీ అందరికి? రోజా కూడా ఎందుకు ఆవిడ ఆ రోజు నోరు ఎందుకు ఇప్పలేదు? తప్పు కదా, ఇలా అనకూడదు కదా మీకు అందరూ అనిపిస్తుంది. ఆ రోజున శాసనసభలో కూడా ఆమెని టార్గెట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మామూలుగా టీడీపీలో ఆమె అన్నది ఆమె మొదటి నుంచి మాట్లాడుతుంది అని మొత్తం కూడా టార్గెట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఆయన లక్ష్మణ్ గారు చెప్పినట్టు కాదండి. అది ఒప్పుకోదు. ఎందుకంటే మీరు చూడండి యూట్యూబ్ కానీ ఏదో చూడండి ఫస్ట్ నుంచి ఎవడే తెచ్చుకోండి గొడవ తెచ్చుకోండి కావాలి తెచ్చుకోండి గొడవ కావాలి ఇంత ఎవరు అలా లేరు. నేను అంత అబ్జర్వ్ చేస్తుంటా నేను అంత ఎవరు చేయదు నాకు తెలుస్తుంది ఈవిడే చేస్తుంది ఎవరు చేయాలి. విజయభాస్కర్ గారు మీరు చెప్పండి. ఆంధ్రం పెట్టారండి. ఆంధ్రం చేసినప్పుడు ఎన్ని కోట్లు చేసినంటాను దానికి ఎంత కమిషన్ వేశారు? ఎన్ని 100 కోట్లు కమిషన్ తెలుసా అండి మీకు? ఎంత చెప్తారు అది ఇప్పుడు ఆడతా ఆంధ్రలో అన్యాయం ఇప్పుడు కుంభకోణం జరిగింది లేకపోతే స్కామ్ జరిగింది అది మీరు కూడా విమర్శించవచ్చు. అంతేగాని ఆయన వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళు నోరు జాగ్రత్తం కానీ వ్యక్తిగతంగా విమర్శించడం అనేది సభ్య సమాధానానికి అంటే మామూలుగా మెసేజ్ ఏమి ఇస్తున్నాం అనేది వెళ్తుంది. ఇప్పుడు విజయభాస్కర్ గారు చెప్పండి, మీరు ఇంతకుముందు ఎంతో మంది లీడర్స్ చూశారు ఇది అందరు అంటే ఇప్పుడు మారుతున్న తీరు అంటే ఒక టీడీపీ లీడర్ అనేది మర్చిపోయి మీరు అసలు మారుతున్న తీరు ఎలా ఉంటుందో చెప్పండి. కానీ ఒకటి చెప్తున్నా సార్, టీడీపీ అని కాదు కానీ నేను 100% చెప్తాను. మా ఫస్ట్ నుంచి కూడా మాకే వాణి చేస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. మా మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు కూడా ముందు కరెక్ట్ గా ఉండండి, ఎవరు మన క్వశ్చన్ చేయరు, ముందు కరెక్ట్ గా ఉండండి, ప్రతి మీటింగ్ లో ఆయన చెప్తారు తెలుసా. మమ్మల్ని ఎట్లా వస్తారు కానీ మీరు అలా పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు, తొందరపడద్దు, ఎవరి విషయంలో తొందరపడి నోరు జారద్దు, అందరు మహిళలే వాళ్ళు కూడా మన మహిళలే రాజకీయ పద్ధతి చేయాలి అని కొల్లు రవీంద్ర గారు కూడా మా మినిస్టర్ కొల్లు రవీంద్ర కూడా అదే చెప్తారండి. మాకు అలా ఫస్ట్ నుంచి ప్రతి మీటింగ్ లో ముఖ్యంగా చెప్తున్నారండి, ఎవరైనా ఎంకరేజ్ చేసుకోండి. చంద్రబాబు గారు ఆదేశం కూడా లోకేష్ గారు ఆదేశం కూడా అదేనండి. ప్రతి మీటింగ్ లో చెప్పట్లేదా ఏంటి వాళ్ళకి ఎవరైనా నేను వెళ్ళ కదండి ఆ మీటింగ్ నేను వెళ్ళ కదా. మా క్రెడిట్ మీటింగ్స్ మాత్రం 100% చెప్తారండి. ఏం కాదు అన్నీ నమ్మకపోయినా మీరు ఎంకరేజ్ చేసుకోండి. విజయభాస్కర్ గారు చెప్పండి మీరు
ఇప్పుడు సభ్య సమాజం, సభ్య మహిళా సమాజం మొదటి నుంచి రోజా గారి వ్యాఖ్యలు, ఆమె పోకడ, ఆమె చైతన్యం సభ్య మహిళా సమాజం తలదించుకునే విధంగా ఉందని చెప్పేసి గత కొన్ని సంవత్సరాలుగా జనవాక్కు. అది పోతే ఆమె మొదట్లో చాలా తెలివిగలది, చురుకైంది అని చెప్పి ఏ మహిళలు అయితే ఆమెను కీర్తించారో ఆ మహిళలే ఈరోజు తలదించుకునే పరిస్థితి తెస్తుంది. ఏదో మగవాళ్ళు మాట్లాడుతుంటారు బూతులు, మరి ఈమె నోరు ఇంకా మగవాళ్ళని మించి ఉంది, అది ప్రతిదాన్ని తొడగొట్టే సవాల్ చేస్తానంటది. ఇవన్నీ మహిళలు వాడాల్సిన భాష కాదు అని చెప్పి మహిళల్లోనే ఈ చర్చ స్టార్ట్ అయింది. నంబర్ 2, ఇప్పుడు డిబేట్ అనేది రోజాని ఆమె ఏదో వ్యాఖ్యానించింది, గాలినా కొడుకులు గాలి రకాలు అని చెప్పి దాన్ని శీర్షిక్ గా పెట్టుకొని, హెడ్డింగ్ గా పెట్టుకొని ఈరోజు డిబేట్ మీరు పార్టీ ఇంకోటో ఏర్పాటు చేసిన వేదిక కాదు ఇది. మేము కూడా మేము ఎదురు చేస్తుంది ఇప్పుడు ఏదో రోజా గారు మాట్లాడింది గాలి అని కాదు, ఆమె మాట్లాడిన దానికి వాళ్ళు కౌంటర్ ఇచ్చింది కూడా తప్పే. కౌంటర్ ఇచ్చిన ఇప్పుడు ఆయన ఏది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే, ఆయన కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా అంతకి దారుణంగా అన్నాడు కదా, వైఎస్ ఆమె కొడుక అన్నట్టే, జగన్ గారు ఆమె కొడుక అన్నట్టే మాట్లాడాడు. ఆయన అంటే ఒక మాట అన్నప్పుడు భావోద్వేగానికి లోనయ్యే వాళ్ళు అనేక మంది ఉంటారు. అసలు మనం నోరు జాడడం ఎందుకు, నలుగురి చేత అనిపించుకోవడం ఎందుకు? ఇప్పుడు సామెత ఉంది కదా, మనం ముందు నోరు జాడడం ఎందుకు, నలుగురి చేత అనిపించుకోవడం ఎందుకని. పోతే మన డిబేటు ఆమె తిట్టిన తిట్లకు కాదు, ఆ తిట్టిన ఇలాంటి సంస్కృతి మంచిది కాదు అని చెప్పడమే మన డిబేట్ ఉద్దేశం. లక్ష్మణ్ గారు చెప్పండి. దీంట్లో అక్కడికే రాబోతున్నా. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీ వేదిక కాదు మీది. ఇది ఒక ప్రసిద్ధమైనటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, తమిళనాడులో భారతదేశంలో కీర్తిగచ్చిన ఒక ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతిలో కూడా పెట్టున్నారు. అనేక యూనివర్సిటీలు కలిగినటువంటి, ఎంతో బహుళ ప్రజాదరణ పొందినటువంటి యూనివర్సిటీకి సంబంధించి మీ ఛానల్ మంచి పెద్ద శాటిలైట్ ఛానల్ తమిళనాడులో ప్రజారంజకంగా ఛానల్ వర్ధిల్లుతుంది. అదే విధంగా ఈ రోజు తెలుగునాట కూడా మీరు ప్రవేశించి అటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో ఫెడరల్ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. మీరు జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు సంబంధించి రోజా గారి వ్యాఖ్యలు మిమ్మల్ని కలిసివేసి మీరు ఈ డిబేట్ కండక్ట్ చేశారు. చర్చించాల్సిన అంశం ఆమె చేసిన వ్యాఖ్యానం మీదనే చర్చించాలా. ముఖ్యంగా మీరు అందరూ మహిళలను పెట్టుంటేనే బాగుండేదేమో. అందరూ మహిళలను ఇక్కడ ఒక్క రోజా గారి వ్యాఖ్యానాలు ఆమె తప్పు మాట్లాడింది అని కాదు. ఇక్కడ ఏంటంటే ఏపీలో ఈ కామెంట్స్, నేతల కామెంట్స్ అనేది పూర్తిగా అరుపు తప్పుతున్నాయి, నోరు జారుతున్నారు అందరూ. ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు, అందరికీ అదే పరిస్థితి ఉంది అని చెప్పడమే మన ఉద్దేశం. మాట్లాడటం అనేది తప్పండి. ఎవరు మాట్లాడినా అన్పార్లమెంటరీ తప్పు. అయితే లక్ష్మణ్ గారు, ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో ఏమవుతుందంటే మనం రెచ్చగొడితే అవతల నలుగురు రెచ్చిపోతారు. ముందు ఎవరిది తప్పు? ఇప్పుడు ఇజ్రాయెల్ ఇప్పుడు మీరు విచక్షణ రహితంగా ఆగండి. ఇజ్రాయెల్ విచక్షణ రహితంగా దాడి చేస్తుంది హమాస్ వాళ్ళ మీద, ఆ పాలస్తీనా మీద అంటున్నారు. నిజమే, బాధాకరంగా ఉంది. వేల మంది చనిపోతున్నారు, నిరాశ్రయులు అవుతున్నారు, ఆర్తనాదాలతో ఉన్నారు, ఆకలి దప్పుకెళ్తూ ఉన్నారు, నిరంతరం బాంబు దాడులతో అల్లాడిపోతున్నారు. వారికి సానుభూతి తెలియజేద్దాం. కానీ రెచ్చగొట్టింది ఎవరు? ముందు ఎవరు రెచ్చగొట్టారు? 14,000 చిల్లర మందిని వాళ్ళు కిడ్నాప్ చేసి, కొంతమందిని కిడ్నాప్ చేసిన వాళ్ళని చంపి నానా అవస్థలు పెడితే అప్పుడు రెచ్చిపోయిన ఇజ్రాయెల్ విచక్షణ రహితంగా కాదు, ఇక్కడ రెచ్చగొట్టారు, వైసీపీ రెచ్చగొట్టింది. 10 మంది ఇప్పుడు మనం ఒక్కరినే రెచ్చిపోయి మాట్లాడితే అవతల 10 మంది కూడా మాట్లాడతారు. దీన్ని ఎవరితో తప్ప? కేసులు కూడా వైసీపీ వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు కదా. లక్ష్మి గారు మీరు చెప్పండి, ఇప్పుడు మీ మీద
అంటే వైసీపీ నాయకుల మీద లైన్గా అంటే అవినీతి కేసులు ఇవన్నీ కూడా వస్తున్నాయి. తర్వాత ఈ మాటలు వల్గర్గా మాట్లాడటం, ఎవరినైనా వీటిల మీద నలపటి ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి మీద కూడా కేసులు ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వీటిని అసలు దీంట్లో వైసీపీ నేతగా మీరు మీ అధినేత మీకు అంటే రెచ్చిపోయి మాట్లాడండి అని చెప్తున్నట్ట, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అని మనం మాట్లాడదాం అనే ఒక సంస్కృతి ఆ రెండు పార్టీల్లో వస్తుందా? లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మీరు ఇలాగ రెచ్చిపల్లి ఇటువంటి బూతు పదాలతో మాట్లాడండి, ఇటువంటి కౌంటర్ చేయండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పండి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ మీద చూడండి, 2 గంటల నుంచి 2.5 గంటల వరకు కూడా ఆయన సబ్జెక్ట్ మాట్లాడతారు. అక్కడ కూడా ఎవరి గురించి కూడా వాళ్ళ ఎటువంటి దుర్భాషణ ఆడరు. సో అదే విధానాన్ని మాకు కూడా చెప్తారు. అధికార ప్రతినిధులు కూడా మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఒకే విషయం చెప్తారు. మీరు ఏదైనా సరే పాలసీ గురించి, డెవలప్మెంట్ గురించి పాయింట్ టు పాయింట్ మాట్లాడండి. ఎవరిని కూడా వ్యక్తిగత దోస్తులను వెళ్ళొద్దు, వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడచ్చు. మీరు మాట్లాడే విధానం టీవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా బాగా మాట్లాడారు, ప్రజల కోసం మాట్లాడారు, ప్రజా సమస్యల కోసం మాట్లాడారు అనే విధంగా ఉండాలి. కానీ వచ్చిన డిబేట్ ని మనం డైవర్షన్ చేసి ఏదో మనం దాన్ని వ్యక్తిగతంగా మనం పర్సనల్ గా తీసుకుని వ్యక్తిగత దాడి చేస్తే దానివల్ల పార్టీకి ఉపయోగం ఉండదు, ప్రజలకు ఉపయోగం ఉండదు, ఎవరికి ఉపయోగం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ రకంగా చేయదని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాకు ఒక వారానికి ఒకసారి మాకు ఖచ్చితంగా తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో శిక్షణ తరగతులు ఇవ్వడం జరుగుతూ ఉన్నారు. మేమేమంటామంటే కేక్ గారు, ఇటువంటి భాష ఖచ్చితంగా ఇది సహేతుకమైనది కాదు. ఇటువంటి భాష ఎవరు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఖచ్చితంగా ఫుల్ స్టాప్ అనేది ఖచ్చితంగా దీనికి చెప్పాలి. ఎందుకంటే రాండారు మరీ ఘోరంగా తయారవుతున్నాయి. ఇంకో నన్ను ఒక మాట మీరు అన్నారు, నేను మిమ్మల్ని ఇంకో 2 మాట్లాడతాను, విధానం పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే తత్వం కనబడట్లేదు. ఎందుకంటే గాలిన కొడకలని గాలి బాలు ప్రకాష్ కి కౌంటర్గా మన రోజు గారు మాట్లాడారు. దేనికి మాట్లాడే విధానం మన పక్కన పెడితే జనసేన పార్టీ ఎమ్మెల్యే భవిష్యత్తు ఈ యొక్క శ్రీనివాసరావు ఏమన్నాడండి, రోజు ఆడదాయో మగదాయో తేడా ఏంటో తెలియదు అంటే అసలు ఏం పని మాట్లాడతారు మీరు? ఎమ్మెల్యే అండి, రోజా గారు ఆడవాలే కదా, ఆవిడేమో ట్రాన్స్జెండర్ కాదు కదా, మీరేమో ట్రాన్స్జెండర్ కాదు కదా, మీరు కూడా మగవాలే కదా, మీరేమన్నా బొలిసే శ్రీనివాసరావు ట్రాన్స్జెండర్ కాదు కదా, మిమ్మల్ని ఎవరన్నారు? మీరేమన్నా కొండ్రేయండి. అమ్మా మేము గాలిలో కొడుకులం కాదమ్మా, గాలికి గెలవలేనమ్మా, ప్రజలు మాకు ఓట్లు గెలిచామమ్మా, నువ్వేమో గాలికి గెలిచావమ్మా, నువ్వు ఉన్నతనంగా విమర్శించండి. అంతేగాని నువ్వు ఆడదారవా మగవాడు, నువ్వు తేడా ఉంటే దానికి సమాధానం చెప్తారు. నువ్వు ఇందాక అంటా ఉన్నారు విజయభాస్కర్ గారు, మనం ఒక మాట అంటే వాళ్ళకి మాట అంటారండి. ఎవరు ఉన్నారండి? గాలి బాల ప్రకాష్ గారిని ఏమన్నా ప్రొఫెసర్ గారు ముందు తిట్టారా? ఏమన్నా ఆయన తిట్టారు, ఆయనకి ఆ కౌంటర్ వేశారు. ఇదివరకు డైమండ్ రాణి పవన్ కళ్యాణ్ గారు రోజా గురించి మాట్లాడతారే, పవన్ కళ్యాణ్ గారి గురించి రోజా గారు మాట్లాడారు. ఎప్పుడు కూడా రోజా గారు ఎవరి గురించి నోరు పాలించుకోవాలా, కాకపోతే వైబ్రాండ్ కాబట్టి కొంచెం ఆవిడ మాట కొంచెం దురుస్తుగా ఉంటది, ఒక రెబల్గా ఉంటుంది. ఆ మాటకి మీరు ఆపాదించుకొని రోజా గారు బూతులు తిట్టేశారు, మనం ఒక మాట అనేయాలి. డైమండ్ రాణి ఏ విధంగా ఉంటారంటే పవన్ కళ్యాణ్ నాకు అర్థం కాదు. అట్లా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ డైమండ్ రాణి కాదా? రోజా గారు ఒకలా డైమండ్ రానా? పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి రాళ్ళు డైమండ్ రాణి కాదా? అలా మాట విధానం తప్పండి. రోజా గారిని డైమండ్ రాని అంటాము, అయ్యో మా పిల్లలు తిట్టారు, మా పిల్లలు రేపు చేస్తారన్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టారని పవన్ కళ్యాణ్ అంటారు కదా. దానికి మేము ఆ రోజున బాగా తప్పు అది అటువంటి మాట అనుకుంటున్నాం. మరి ఆ వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఓకే, దాన్ని ఎవరు కాదనుకుంటాం. కానీ మరి మీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ శెట్టి నాగేంద్ర, మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి, మీ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి, రెడ్డిల్లో ఉన్నటువంటి ఆడలు మొత్తం అమ్మలను అక్కల్లో ఏళ్ళు అందరినీ తిట్టాడు, అమ్మల బూతులు తిట్టాడు, వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్న ఆడల్ని తిట్టాడు, మాదిక సామాజిక వర్గంలో ఉన్న ఆడల్ని తిట్టాడు. అంటే ఎవరిచ్చారంట రైట్స్? ఎవరిచ్చారంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అంత బండబూతులు తిట్టి ఆ వీడియో సర్క్యులేట్ అయ్యి ఆ వీడియోలో ఆ వైరల్ అయితే మీరు ఆయన మీద ఎన్ని చర్యలు తీసుకోవాలా?
ఎందుకు మీరు పెంచి పోషిస్తూ ఉన్నారు? ఎందుకు ఈ సంస్కృతిని పోషిస్తూ ఉన్నారు? ఈ రోజున కిరాక్ ఆర్పి ఉన్నాడండి. కిరాక్ ఆర్పి ఉదయం లెగిస్తే సాయంత్రం వరకు ఆయన యూట్యూబ్ లో టీవీ5 ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఆయన ఒకటే రోజా గారిని విమర్శించడం. రోజా పందిలాగా ఉంది, రోజా కొవ్వుని కొవ్వుని తీసి లడ్డీలా కలిపారు. మన డిస్కషన్ లో ఆ మాటలు వద్దు కానీ ఇప్పుడు దాన్ని ఏ పార్టీ అయినా కూడా మొత్తం శాస్త్రి గారు చెప్పండి మీరు. అంటే ఇక్కడ ఇదే ప్రభావం అంటే గతంలో వైసీపీ హయాంలో ఇలాంటి ఒక చర్చ నడిచింది కాబట్టే దాని ప్రభావమే ఎన్నికల ఫలితాల మీద పడింది అనే ఒక వాదన ఉంది. అంటే అది కాదు ఇది, లేకపోతే జగన్ గారు మొత్తం పథకాలు ఇచ్చాడా, లేకపోతే రెగ్యులర్గా బటన్ నొక్కాడా, ఇది అంతా చేసినా సరే మొత్తం కూడా వైసీపీ ఓడిపోవటానికి కారణం మొత్తం అంటే కూటమి 3 పార్టీలు కలవటం ఒక ఎత్తు అయితే, తర్వాత మా నేతల యొక్క వైఖరే కొద్దిగా దుడుకుతనంగా వ్యవహరించారు కాబట్టి అనేది ఒకటి ఉంది. కానీ దాని మీద అంటే ఇప్పుడు దాని మీద కేసులు కానీ అవినీతి కేసులు ఇవన్నీ తర్వాత సంగతి. అయితే ఈ సంస్కృతి ఇంకా ముందు పెరుగుతుందా, ఎట్లా పోతుందంటారు? ఇది సార్ మీరు అన్నది అయితే ఒక రకంగా కరెక్టేనా సార్? ఎందుకంటే వాస్తవంగా అంటే జగన్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఇంకోటి అవన్నీ పక్కన పెట్టినా అంటే మనకి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో మనం దాన్ని తీసుకురాదలుచుకోలేదు. వాస్తవం ఏంటంటే ప్రజలకి ఈ భాష అనేది అంటే 2 పార్టీలు వాడినటువంటి భాషల్లో వైసీపీ వాళ్ళ పర్సంటేజ్ కొంచెం ఎక్కువే కనిపించింది. అంటే ఏది మన అమరావతి మహిళల యొక్క ఏది ఊరేగింపులు ఆ సందర్భాల్లో జరిగినటువంటి మాటలు కానీ ఇంకోటి కానీ ఇట్లాంటివి కూడా తీసుకుంటాం. సార్ లక్ష్మణరావు గారు, నేను ఏ పార్టీని నా భుజస్కంధాల మీద చేసుకొని మాట్లాడటం లేదు. దయచేసి ఒక్క నిమిషం మీరు గుర్తించండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నేనేదో తెలుగుదేశాన్ని ఇంకొకళ్ళ భుజం మీద చేసుకుని మాట్లాడే ఉద్దేశం నాకు లేదు వాస్తవం. కానీ ఆ ప్రజలకి కొంత వరకు ఈ భాష అనే దానితోటి అంటే మనకు ముందున్నటువంటి నా నేతల యొక్క అంటే మన తల్లి అంటే ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడాలంటే ఇప్పుడు పేర్ని కృష్ణమూర్తి గారు కానీ లేకపోతే ఏది వీళ్ళు మన గాలి నాయుడు గారు కానీ ఇట్లాంటి పెద్ద వాళ్ళందరినీ కూడా మనం తీసుకుంటే వాళ్ళు మాట్లాడినటువంటి సంస్కారం, వాళ్ళ భాషా సంస్కారం అవన్నిటినీ కూడా మనం తీసుకోగలిగితే వీళ్ళు మాట్లాడినటువంటి భాష సార్ కేకే గారు మనం ఒక జర్నలిస్ట్ గా మనం ఫస్ట్ మనం రాసేటప్పుడు మనకి ఈ లైవ్ లేవండి మనకి అసెంబ్లీలో ఇంకో దగ్గర. అసెంబ్లీలోంచి ఎప్పుడైతే లైవ్ టెలికాస్ట్ అనేది వచ్చాయో ఎంత మాట్లాడితే అంటారు మైలేజ్, అదంతా మైలేజ్ అనుకొని దానిని ప్రజల్లోకి ఒక రకంగా అది ప్రవాహంలో వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఇలాంటి ఏదైనా ఒక తప్పుడు పదం ఆఖరికి స్త్రీ అయ్యా అనే పదాన్ని వాడకుండా పేరు పెట్టి మాట్లాడితే అది అన్పార్లమెంటరీ వర్డ్ గా రికార్డుల్లోంచి తొలగించబడ్డటువంటి సందర్భాల్లోంచి ఇప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అది ఏమైపోయింది, అరే ఏంటి సభలో మేము ఎన్నుకున్నటువంటి మా నాయకుడు ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడాడు అనే భావన అనేది ఎప్పుడైతే కలిగిందో కొంత ప్రభావాన్ని చూపి దానికి తోడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దట్టుబి సోషల్ మీడియాని ఎంత విచ్చలవిడిగా వాడుకున్నారు అంటే నిజంగా అంటే రెండు పార్టీలు కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా బూతుకి పర్యాయ పదం ఎక్కడైనా కావాలి అనుకుంటే మనం సోషల్ మీడియాలో దొరికే స్థితికి తీసుకొచ్చాం. దాని ప్రభావం కొంతవరకు ఈ ఏది రాజకీయంగా వైసీపీ మీద ఉన్నది. సెకండ్ దీనిని ఏది ఒక రకంగా ఏంటంటే మమ్మల్ని ఈ రకంగా తిట్టారు, మమ్మల్ని ఇలా చేశారు అని వీళ్ళు కూటమి వాళ్ళు కూడా కొంత ఎన్కాష్ చేసుకున్నారు అనేది గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ అండి. నీరజ్ గారు మహిళా నాయకురాలుగా అంటే ఇలాంటి సంస్కృతిని అంటే మీ ఏమికి అంటే ఏ సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే మామూలుగా మహిళా నాయకురాలుగా మీరు అంటే మా అసభ్య పదజాలాలు వీళ్ళంతా మాట్లాడుతూ ఉంటారు, రోజా గారని కాదు మీ నేతలు కూడా మొత్తం మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. వీటిని అన్నింటినీ కూడా చూసినట్టయితే
భవిష్యత్తులో అసలు మహిళలు రాజకీయంగా రావటానికే ఎదగటానికే భయపడతారు కదా. మీరు రోజా గారిని లాంటి వాళ్ళని, ఎదుగుతున్న వాళ్ళని టార్గెట్ చేసి గట్టిగా ఆమె ఇంత, ఆమె మొదటి నుంచి చేస్తోంది అంటే ఈ మహిళలు మిగతా వాళ్ళు కూడా ఎదగటానికి భయపడే పరిస్థితి వస్తుంది. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? ఎవరో ఒక్కళ్ళు ఇలా పడితే అలా మాట్లాడితే మహిళలందరికీ వర్తించదండి. మహిళలు పైకి ఎదగాలనుకుంటే అంత సభ్యత ఎదుగుతారు తెలుసండి. చాలా చక్కగా ప్లాన్ చేసుకుని వాళ్ళ జీవితాన్ని మంచిగా మోల్డ్ చేసుకుని వాళ్ళు పైన ఆదేశాల ప్రకారం మంచిగా ఎదుగుతారండి. ఎవరో ఒకరితో మాట్లాడిందని అవ్వదండి. ఎవరికి ఒకటి చెప్పడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఎవరైనా సరే మాకు సభ్యత నేర్పిస్తారు. ఫస్ట్ సభ్యత. మా తెలుగుదేశం పార్టీ ఎవరైనా చూడండి, ఎక్స్పెక్ట్ మాట్లాడే వాళ్ళు ఒక్కళ్ళు ఉండరండి. నోరు పారేసిన వాళ్ళు ఎంత దాని మాట్లాడుతున్నారు. అసలు మొన్న అమరావతి కూర్చున్నారు, ఎంత బాధ కూర్చుని అమరావతి వాళ్ళు ఎంత ధనం చేశారండి. వాళ్ళ స్థలాలు ఇచ్చుకుని, వాళ్ళు ఇచ్చుకుని స్థలాలు ఇచ్చుకుని మాట్లాడారు. అలా మాట్లాడుతారు ఆడవాళ్ళు. డిబేట్ లో వాళ్ళు అన్నారని కేసుకు దారితీస్తుంది. అసలు అలా అది కాకపోయినా ఒక చెప్తాను సార్, మహిళలు ఎవరో ఒక మహిళలు మా మహిళలు చేయగలరు. మా మహిళలు అనేవాళ్ళు చాలా గొప్ప వ్యక్తులండి. కుటుంబాన్ని, సమాజాన్ని, దేశానికి కూడా వర్తించే స్థితిలో మన మహిళలు పైకెదుగుతారండి. ఎవరో ఒకటి మాట్లాడితే బయట అంతేగాని మహిళలు ఎవరికి వర్తించదండి. ఎలాంటివండి మా మహిళలను చదువుకుంటున్నారు, అందరూ చదువుకుంటున్నారు, టెక్నాలజీ డెవలప్ అవుతుంది. సాధారణంగా చదువుకున్న ఎవరు ఈ మూడు మాట్లాడరండి. ఎవరో ఇలాంటి మాట్లాడితే చెప్తే ఎవరు మాట్లాడరండి. మాకు నిజంగా తెలుగుదేశం పార్టీలో చాలా కాంపిటీషన్ ఉంటుందండి. క్రమశిక్షణ మార్గ తెలుగుదేశం పార్టీ నేను 13 ఏళ్ళు చేస్తున్న పార్టీలో కొల్లో రవీంద్ర గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆడవాళ్ళని ఎంత గౌరవిస్తారు చూడండి. ఆయన టాపిక్ తీసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి మనం దూషించడం కూడా కరెక్ట్ కాదు. ఎవరో అబ్బాయి గురించి మనం మాట అవసరం అందరినీ తీసుకొచ్చి. లక్ష్మి గారు, చివరిగా లక్ష్మి గారు మీరు చెప్పండి, దీంట్లో ఇప్పుడు వైసీపీ నేతలు అన్నారు అని టీడీపీ వాళ్ళు మాట్లాడటం, దీన్ని అంటే అసలు సమస్యలు పక్కదోవ పట్టి, అంటే సమస్యలని మీరు హైలైట్ చేయకుండా ఇలాంటి వాటితో మీరే మళ్ళీ బ్యాక్ బోన్ అవుతున్నారా? అంటే మేము అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి అక్రమ పరిపాలన, అక్రమార్జిత, అవినీతి పైన చేస్తున్నటువంటి ఏదైతే మరి నిరుద్దేశ పరిపాలన అనియండి, ఆ దాడిని అవనియండి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీని ఎక్కడొక్కడ నిర్వీర్యం చేయాలని ఒక ఉద్దేశంతో అక్రమ కేసులు బనేయడం అన్నింటి మీద కూడా, అలాగే రైతులకి గిట్టుబాటు ధర మీద ప్రతి విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలందరూ కూడా నిరంతరం ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం. అది వారంలాగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాన్ని డైవర్ట్ చేయాలనే విధానంతో ఈ యొక్క బూతులు తెప్పించడం, మహిళల యొక్క క్యారెక్టర్ అసోసియేషన్ చేపించడం, రోజు ఒకరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన ఏం చేయలేకపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన నవరత్నాలతో పాటుగా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ తో పాటుగా అన్ని మేము కంటిన్యూ చేస్తూనే సూపర్ సిక్స్ ఇస్తాం, 143 హామీలు అమలు చేస్తాం అని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అమలు చేయలేదు, వీళ్ళు చెప్పినటువంటి సూపర్ సిక్స్ అమలు చేయలేదు, వీళ్ళు ఇచ్చిన 143 హామీలు కూడా అమలు చేయలేదు. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున డైవర్షనల్ పాలిటిక్స్ భాగంగా డైవర్షనల్ దీనిగా ఇలా ఒక దిగితే ఈ టాపిక్ పక్క అవుతుంది. ఒక్కొక్క విధానం ఒక్కొక్క నాలుగు తీసుకొచ్చారండి. గతంలో కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం, తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ చేయడం, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మినిస్టర్ పైన అవినీతి ఆరోపణలు చేయడం, వాళ్ళేమో భయాందోళన చేయడం, తర్వాత ఏమో జత్వాన్ని తీసుకురావడం, ఇక జత్వానికి ఇది జరిగింది అని చెప్పి కొంతమంది ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం. అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కరు అనమాట, ఒక్కొక్కరు టార్గెట్ చేయడం, ఒక్కొక్క విషయం తీసుకురావడం, రాష్ట్రం రాజకీయాల్ని పక్కదారి పట్టించడం. ఎప్పుడైతే ఈ పక్కదారి పట్టించారో ప్రజలు మర్చిపోతారు, ప్రజల సంక్షేమం మర్చిపోతారు, డెవలప్మెంట్ మర్చిపోతారు. మనం ఈ ప్రజలకు ఏమి కూడా చేయాల్సిన విధానంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ ప్రజలు ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ రోజున పిల్లవాడికి ప్రోగ్రాం పెట్టి ప్రజల్లోకి వెళ్తే టీడీపీ నాయకులు అడుగుతూ ఉన్నారు, అడుగడుగున కూడా చీపురితో కొడుతూ ఉన్నారు.
అయ్యా ఇంతవరకు మాకు ఒక్కొక్కరు డబ్బులు పడలేదు, ఒక్కొక్కరు డబ్బులు మీరు తల్లికి వందలు ఉన్నారు, తల్లికి వందలు ఇంతవరకు ఎవరికి వేయలేదు. సగం మంది పట్టాయి, సగం మంది పూర్తి డబ్బులు పడలేదు, సగం మంది అసలు డబ్బులు ఇవ్వలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నారు, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఉన్నారు, ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు చేస్తామన్నారు, ఉద్యోగాలు తీయలేదు. ఎందుకు నువ్వు టీడీపీ కొంచెం సబ్జెక్ట్ నేర్చుకుంటా, ఈ టీడీపీ ఆఫీస్ లో సబ్జెక్ట్ నేర్చుకుని చెప్పారు. మీ కొల్లి రవీంద్ర దగ్గరికి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకో, మీ కొల్లి రవీంద్ర గారికి వెళ్ళి సబ్జెక్ట్ నేర్చుకో. మీ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అయ్యా మీ టీవీలో ఏ రకంగా మాట్లాడాలి కొంచెం మాకు ఆ స్ట్రాటజిక్స్ ఇవ్వండి, మాకు సబ్జెక్ట్ ఇవ్వండి చెప్పి ఎందుకు అవుతా చెప్పు. ఏం మాట్లాడతావు, ఏం మాట్లాడినావు నువ్వు, ఏం మాట్లాడినావు తల్లి? నేరుగా చెప్పండి, నేరుగా చెప్పండి, నేరుగా చెప్పండి. అవన్నీ శుభ్రపాలన మనం చేసిన ప్రజల్లోకి వెళ్ళాలి. కూడా వాటి చెప్పారు. అలా నేను కూడా శుభ్రపాలన అని చెప్పి ఇంటికి వెళ్తున్నా. ఉందండి ఏం మాట్లాడాలి అవి మీరు మాట్లాడే లాంగ్వేజ్ రప్పరప్పనా అండి, చంపేస్తారా అందరినీ? కొంచెం చేస్తే చంపేస్తారా? ఏం మాట్లాడుతుంది? కొంచెం చేస్తే చంపేస్తారా మమ్మల్ని? రప్పరప్ప ఏంటి చెప్పట్లేదు ఏంటండి? వైసీపీ నేతలు మాట్లాడి తెలుసా మీకండి? అందరూ జీవులు చెప్తా అనుకున్నాం, అంటే అనుకోవాలి చెప్తున్నాం మేము, అంతే బెదిరించాం అంతే. వాళ్ళు కూడా ఏమన్నా తప్పు గుర్తించాలని మాట్లాడు అంతే తప్పితే తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా కూడా శిక్షణ ప్రజలు ఇవ్వకపోతే సొసైటీలో మళ్ళీ ఎలక్షన్స్ లో ఓట్ల ద్వారా ప్రజలే శిక్షిస్తారు. ఇప్పుడు చివరిగా విజయభాస్కర్ గారు చెప్పండి, అసలు ఈ రాజకీయాల వరవడి మారుతుందా, లేకపోతే ఈ మొత్తం కూడా అంటే మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలని సూపర్ 6 ని అమలు చేయలేకే ఇలాంటివన్నీ కూడా డైవర్ట్ అండ్ పాలిటిక్స్ చేస్తున్నామనే దీనికి కూడా అసలు క్లుప్తంగా చెప్పి ఈ చర్చను ముగిద్దాం. చెప్పండి. ఓకే, ఇప్పుడిప్పుడే స్త్రీలు సాధికారత సాధిస్తున్నారని చెప్పి వాళ్ళ స్త్రీలు వర్ధిల్లుతున్నారని చెప్పి సంతోషిస్తున్న సమయంలో రోజా గారు లాంటి వాళ్ళు వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరుతెన్నులు, వారు ప్రయోగించే భాషా ప్రయోగం, ద్వంద్వార్థాలతో మహిళా లోకం తీవ్రంగా విసిగి వేసారిపోతుంది. అది ఆమెకే నష్టం. అదొకటి. 2, కక్షతో కేసులు పెడుతున్నారన్నారు. అసలు చంద్రబాబు నాయుడు అరెస్టును గురించి ఎవరికి అనుమానాలు లేవు. అప్పుడు దాకా ఉరుమల మెరుపు మెరవల యోగుందామని పోయి అరెస్ట్ చేశారు. దాన్ని కక్ష అంటారు, కక్ష తెచ్చుకోవడం అంటారు. 14 నెలలు ఎవరు అరెస్ట్ చేశారు? జిఎస్టీ వాళ్ళు అరెస్ట్ చేశారు. జిఎస్టీ కంప్లైంట్ పెడితే వాళ్ళు అరెస్ట్ చేశారు. మీకు తెలుసుకోండి. మీరు రాష్ట్ర ప్రభుత్వం కాదండి, సిబిసిఐలో ఎంక్వైరీ చేసి జిఎస్టీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే వినాలి సార్. మీ సబ్జెక్ట్ వాళ్ళకి ఎందుకు మాట్లాడతారు? స్కిల్ డెవలప్మెంట్ లో స్కామ్ జరిగిందని జిఎస్టీ వాళ్ళ పూణేలో జిఎస్టీ వాళ్ళు కంప్లైంట్ పెడితే సిబిఐ ఎంక్వైరీలో అరెస్ట్ చేశారు. దానికి జగన్మోహన్ రెడ్డికి లింక్ అంటే, దానికి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం లింక్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు, సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు, సబ్జెక్ట్ తెలుసుకుని మాట్లాడు. ఎవరు అరెస్ట్ చేశారు, దేనికి అరెస్ట్ చేశారు అనేది. ఇప్పుడు నిందలు 5 సంవత్సరాల పాలనలో నిందలు మోసాడు. విచారణ జరిపిస్తున్నాం. విచారణలో భాగంగా పోతే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, విచారిస్తున్నారు. తర్వాత వాళ్ళు ముద్దాయిగా కాదనేది తర్వాత కోర్టులో రుజువు అవుతుంది. అప్పుడు శిక్షలు పడతాయి. దానికి ఎందుకో గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు దౌడుకున్నట్టుగా ఉలిక్కి పడతారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అది కక్ష, ఇది కక్ష కాదు. 5 సంవత్సరాలు తీవ్రమైన నిందారోపణలకు గురైన మీరు, మేము అధికారంలో రాగానే అరెస్ట్ చేస్తాం కక్ష ఉంటే, మేము అలా అరెస్ట్ చేయలేదే. 13 మాసాలు టైం తీసుకొని
ఇప్పుడు ఆ నిందారోపణలు ఆ సిట్టు లేకపోతే ఏసీబీలు సిఐడిలు వీళ్ళందరూ నివేదికలు సమర్పించిన తర్వాత వాళ్ళని అదుపులో తీసుకుని ఇంటరాగేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. తర్వాత వాళ్ళు ముద్దాయిలా నిర్దోషులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. అంతేగాని ఇప్పుడు మేము ఇది ప్రజాస్వామ్యం, అన్ని చట్టబద్ధంగా జరగాల, చట్టం తన పంతాన్ని చేసుకుపోవాలని మేము 13 మాసాలు ఆ జోలికి పోలేదు. 5 సంవత్సరాల ఆరోపణలకి 13 మాసాలు విచారించిన తర్వాతనే ఇప్పుడిప్పుడే అరెస్టులు పర్వాలు జరుగుతున్నాయి. అదొకటి. హామీలు అమలు చేయడానికి ప్రమాణ స్వీకారం జూన్ 12 లాస్ట్ ఇయర్ ప్రమాణ స్వీకారం కాగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రివర్గ సహచరులు తెల్లవారాలకు హాంఫర్ తింటే కాదు విసిగి వేస్తారని మాకు 164 సీట్లు ఇచ్చారు. పెట్టడానికి ఆ పరిపాలన ఒకవైపు గాడిలో పెట్టాము. వెంటనే సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా 250 పింఛన్లు కాదు, ఒక్కసారి 1000 రూపాయలు పెంచి ఇచ్చాము, 4000 రూపాయలు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ 11,400 కోట్లు తెచ్చాము. మేము విశాఖ థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఓపెన్ చేయించి ప్రతిరోజు 4,400 టన్నుల ఉత్పత్తి విశాఖలో జరిపిస్తున్నాం. అది అభివృద్ధి కాదా? 5 సంవత్సరాలు ఆ పోలవరాన్ని శరవేగంగా పరుగులెత్తించడం నిజం కాదా? అదే విధంగా రాజధాని 5 సంవత్సరాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి రాజధాని గాలికి వదిలేస్తే దాన్ని బాగు చేస్తూ ఈ రోజు రాజధాని శరవేగంగా 14,000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో నైట్ పనిచేస్తారు కాదా? ఇదే విధంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. అదే విధంగా రైతులకి భరోసా ఇస్తున్నాం. అదే విధంగా తల్లికి వందనం అమలు చేసాం. 5 సంవత్సరాల కాలంలో మమ్మల్ని వడ్డీలు కట్టడానికి మేము ఈ రోజు మేము అన్ని రామరాజ్యాన్ని అందించే కృషిలో భాగంగా ఇప్పుడు 13 మాసాలు అయింది. రాబోయే 3 సంవత్సరాల 11 నెలల్లో విశేషమైన అభివృద్ధిని, విశేషమైనటువంటి పరిపాలన కళల్ని, తేజస్సుని, యశస్సుని భావి తరాలు పోతే ఇప్పుడు విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం శాస్త్రి గారు కంక్లూడ్ చేసేద్దాము ఈ చర్చని. చివరిగా మీరు ఈ రాజకీయాలు దీన్ని భవిష్యత్తు రాజకీయాలకి అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చూసిన దానికి మీరు ఏం చెప్పబోతున్నారు అంటే సార్? ఒక 1 minute లో చెప్పేసి 1 minute లోనే నా ఏకైక అభిప్రాయం ఏంటంటే, అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు జగన్ గారు కానీ తమ పార్టీ నేతలని వాళ్ళు నోరు దగ్గర పెట్టుకునేలాగా కంట్రోల్ చేసుకోకపోతే ఈ రకమైనటువంటి తిట్ల పురాణంతో జరుగుతున్నటువంటి ఈ చర్చ అనేది తీవ్రస్థాయికి వెళ్ళడమే కదా. ఇక భవిష్యత్తు రాజకీయాల్లోకి ఎవరైనా సరే రావాలి, లేకపోతే ఇంకొకటి అనేది జరిగితే మాత్రం వాడికి కూడా ఇది ఒక డిగ్రీయో లేకపోతే ఇంకొక గోల్డ్ మెడల్ అనేది ఒకటి యాడ్ చేసుకోవాల్సినటువంటి స్థితి వస్తుంది. కానీ దానిని కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా నా అభిప్రాయం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని లేదా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే సరే తీసుకుంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలకి ప్రజల్లో ఉన్నటువంటి విలువ కోల్పోతారు, ఆ నేతల యొక్క విలువ కోల్పోతారు. ఇప్పుడు మన లక్ష్మణరావు గారు ఒక మాట అన్నారు, ఏది తెలుగుదేశం వాళ్ళని కంట్రోల్ చేయమని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలన్నప్పుడు జగన్ గారు కూడా అదే పని చేసి ఇద్దరు కానీ చేసి ఉంటే ఒక సంస్కారవంతమైనటువంటి ఒక గౌరవపదమైనటువంటి రాజకీయం అనేది మనం అందరం చూడగలుగుతాం అనేది నా అభిప్రాయం. దీనికి ఉదాహరణగా గౌరవనీయులైనటువంటి రోషయ్య గారు, తర్వాత మన మైసూరారెడ్డి గారు లాంటి పెద్దవాళ్ళని తర్వాత ఈ ఇతర కమ్యూనిస్ట్ నాయకులు కూడా మన పాత అసెంబ్లీలోని వాళ్ళ ప్రవర్తించిన ప్రవర్తనలని మనం ఉదాహరణగా తీసుకొని మనం కానీ అమలు జరిపితే మాత్రం చాలా సంస్కారం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని గదిలో పెట్టి పిల్లిని కొడితే ఏమవుతుంది? పిల్లి ఓకే అదే మాట వాళ్ళు అంటున్నారు. నాయకులందరినీ
లక్ష్మి గారు కూడా అదే అన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి నానా హింస పెట్టి ఇచ్చేస్తే పిల్లి అయినా గదిలో పెట్టి కొడితే ఏమవుతుంది? తిరగబడుతుంది. అంతేగాని థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసభ్య పదజాలాలు పెరిగిపోయినాయి. ఈ మొత్తం కూడా అందరూ కూడా నేతలంతా కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నారు అనే దానికి రెండు పార్టీల నేతల్లో కూడా మార్పు రావాలి. దాంట్లో అంటే సమస్యలు మొత్తం కూడా సమస్యలు రావాలి అనే దాని మీద దీన్ని అందరూ కూడా కోరుకుంటున్నారు. చర్చలో పాల్గొన్న నీరజ గారికి, విజయభాస్కర్ గారికి, తర్వాత లక్ష్మణ్ గారికి, శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు. ఓకే.